హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లేవర్స్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి ఎనర్జెటిక్ జ్యూస్ తయారు చేసుకోబోతున్నాం. అల్టిమేట్ టేస్ట్ అనమాట. ఇందులో మనం ఇన్స్టెంట్ పౌడర్లు కానీ, బెల్లము, షుగర్ కానీ ఏమీ వాడకుండా స్వచ్ఛమైన ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా చేసుకోబోతున్నాం. దీన్ని ఈ సమ్మర్లో తీసుకోవటం వల్ల మనకు మంచి శక్తి లభిస్తుంది. మరెందుకు ఆలస్యం, దీన్ని తయారు చేసేసుకుందామా? దీనికోసం ఒక కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకొని 1-2 సార్లు వాష్ చేసుకోవాలి. కొంచెం లావు తీసుకున్నాను నేను, సన్నటివైనా బాగుంటాయి దీనికి. ఇలా తీసుకొని దీన్ని కడిగి పక్కన పెట్టేసుకోండి. అలాగే వేరొక బౌల్లో 1 స్పూన్ సబ్జా గింజలు తీసుకున్నాం. వీటిని వాష్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా దీనిలో వాటర్ పోసేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే చక్కగా నానిపోతాయి. వీటితో పాటు సగ్గు బియ్యం కూడా నానబెట్టుకున్నాం కదా, ఇవి కూడా చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఒక మస్క్ మిలాన్ని తీసుకొని చక్కగా కడిగి ఇలా కట్ చేస్తే చూడండి ఎంత బాగుందో. మనకి ఇవన్నీ ప్రకృతి ప్రసాదించిన వరాలండి. దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో వీటిని ఎక్కువగా తీసుకోవాలి. మనం దీన్ని కట్ చేసిన తర్వాత దీని లోపల ఉన్న గింజర్ అంతా తీసేయాలి. గింజలు కొంచెం హార్డ్గా ఉంటాయి, అందుకని వాటన్నిటిని తీసేసి ఈ పల్పునంతా కలెక్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ మస్క్ మిలాన్ జ్యూస్ పోయటం వల్ల మన రెసిపీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. జార్ తీసుకొని ఒక కప్పు ఖర్జూరాన్ని, మనం సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి ఫుల్లుగా ఖర్జూరాన్ని తీసుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం బెల్లం, పంచదార ఇవేవి వాడము ఇందులో, దాని బదులు ఖర్జూరం వాడుతున్నాం అనమాట. ఖర్జూరం నలిగిన తర్వాత అందులో ఒక 4 ఇలాచీలు వేసి, దాంతోపాటు మనం పక్కన పెట్టుకున్న ఈ మస్క్ మిలాన్ పలుపునంతా వేసేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ కలర్ఫుల్గా ఉన్న ఈ జ్యూస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్ని మనం ప్రాసెస్ మిగిలిందంతా అయిపోయే వరకు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. చల్లగా అవుతుంది. ఈలోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకొని రోల్ బాయిల్ అవ్వాలి. ఇవి ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యాన్ని ఇందులో వేసేద్దాం. ఆల్రెడీ సగ్గుబియ్యం ఇంతసేపు నాని ఉన్నాయి కదా, అందుకని త్వరగా ఉడుకుతుంది అనమాట. అవి ఉడికితే కొంచెం తెల్లగా కనిపిస్తాయి మనకి. అలా ఉడికే వరకు కొంచెం సేపు మూత పెట్టి ఉంచుకుంటే చక్కగా ఉడికిపోతే ఇలా ఉడకాలన్నమాట. మనకి వాటర్లో కలిసిపోయినట్లుగా ఉంటాయి. ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి ఒక 1/2 లీటర్ పాలను పోసుకుందాం. పాలను కూడా పోసేసి ఒక 15-20 మినిట్స్ మరగాలండి. పాలు బాగా మరిగి చిక్కగా అవ్వాలి. ఈ రెండు కలిసి కొంచెం థిక్గా తయారవుతాయి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. అలా బాగా ఉడికిన తర్వాత దీన్ని ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. అలా చల్లారే కొద్దీ ఇది థిక్గా తయారవుతుంది. పూర్తిగా చల్లారేలోపు దీనిలోకి ఫ్లేవర్ కోసం, మంచి కలర్ కోసం కొద్దిగా కుంకుమ పువ్వుని వేసుకుందాం. ఈ పువ్వు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే ఈ కలర్ అనేది వస్తుంది దీనికి. ఇది వేసేసి బాగా కలిపేసి పక్కన ఉంచితే మనం మళ్ళీ తీసుకునేటప్పటికి ఈ కలరు దీనిలో దిగి కొంచెం లైట్ ఎల్లోయిష్గా తయారవుతుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ పల్పుని తీసుకొచ్చి దీనిలోకి మనం చల్లారిన ఈ సగ్గుబియ్యం జావని పోసేయాలి. మనకి మస్క్ మిలాను చలువ చేస్తుంది, ఈ సగ్గుబియ్యం జావా చలువ చేస్తుంది. ఇందులో ఎటువంటి ఇన్స్టెంట్ పౌడర్లు కూడా కలపలేదు. ఇలా ఈ సగ్గుబియ్యం జావా అంతా ఇందులో పోసేసి మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఈ సబ్జా గింజల్ని కూడా ఇందులో వేసేద్దాం. ఇవి చక్కగా నానిపోయి ఉన్నాయి. ఇవి కూడా వేసేసి బాగా కలిపిన తర్వాత ఇందులోకి మనం నచ్చిన డ్రై నట్స్, అలాగే ఫ్రూట్స్ ఇంకేమన్నా ఉంటే బనానా కానీ, పుచ్చకాయ, లేదా ఈ మస్క్ మిలానే ఇంకా కొన్ని ముక్కలు కానీ అలా ఏ ఉంటే వాటన్నిటిని యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇది మధ్యాహ్నం లంచ్ తర్వాత తీసుకున్నా బాగుంటుంది, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకున్నా బాగుంటుంది, లేదా డిన్నర్కి తీసుకున్నా కూడా చక్కగా కడుపు నిండుగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. మనకి శరీరంలో వేడినంతా తగ్గిస్తుంది, అలాగే శక్తినిస్తుంది. ఎట్ ఏ టైం మనకి ఐరన్ కూడా అందుతుంది దీనివల్ల. చక్కగా జ్యూస్ రెడీ అయిపోయింది కదా. ఈ జ్యూసు మన శరీరంలో నీరసాన్ని తగ్గించి శక్తిని అందిస్తుంది. ఈ జ్యూస్ మీలో ఎంతమందికి నచ్చింది, లేదా మీలో ఎవరైనా ఈ జ్యూస్ తయారు చేశారా? కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారుగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం సుపర్ణ ఫ్లేవర్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మనకు నచ్చిన బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని డ్రైనర్స్తో డెకరేట్ చేసుకొని అన్లిమిటెడ్గా తాగొచ్చండి, సందేహమే లేదు. Thank you for watching.